అంటే చాలా వరకు చాలామంది అంటుంటారు మేడం, ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధులు అంటే చిన్నపిల్లలతో సమానం అంటారు. అంటే వీళ్ళు కూడా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు, తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చాడీలు చెప్తారా? ఎందుకు చెప్పరండి? నేను పైకి వెళ్ళాలంటే ఒక్కోసారి భయపడతాను నేను. ఎందుకట్లా? టీవీ ఛానల్ నా ఛానల్ వాళ్ళు పెట్టలేదని, లేకపోతే బాత్రూంలో ఫ్లష్ చేయలేదని, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. అంటే చిన్నపిల్లలాగానే అన్ని కంప్లైంట్స్. నేను వెళ్తే కానీ నేను వెళ్ళి ఎవరికి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేను. నాకు టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళు అలా కంప్లైంట్ చేస్తూ ఉంటే. ఎక్కువ ఏసి సీరియల్ దగ్గర వస్తుంది. సీరియల్స్ ఆ ఛానల్ మా టీవీ దగ్గర, జీ టీవీ దగ్గర, ఈ టీవీ దగ్గర ఛానల్స్ వాళ్ళు మార్చారని వీళ్ళు మార్చారని ఇవే ప్రాబ్లమ్స్. ఈ మధ్య ఏమైందంటే ఒక ఛానల్ చూసే వాళ్ళంతా ఒకవైపు కూర్చుంటున్నారు, ఒక ఛానల్స్ ఇలా కూర్చొని వాళ్ళు డివైడ్ అయిపోయి గ్రూప్ డివైడ్ అయిపోయి ఎవరి ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నారు. అట్లా. సో మీతో ఎలా ఉంటారు మేడం? అందరూ నన్ను మాత్రం వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే నన్ను యాక్సెప్ట్ చేసేసారండి. అది నిజంగా నాకు బ్లెస్సింగ్ చెప్పాలంటే. నేను కనపడలేదనుకోండి, నేను ఈ మధ్య కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పైకి తిరగడానికి కొంచెం మూవ్ అయితే అందరు నా దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఎలా ఉంది ఏంటి అన్నీ అడిగి వెళ్తూ ఉంటారు. అంతా మీద ఒక ఇది మాదొక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. అంతే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అన్నది వాళ్ళని ఎంత అడుగుతారో తెలియదు, కానీ వాళ్ళకి ఏం కావాలన్నది నాకు ఐడియా ఉంటుంది. నన్ను కూడా అంతే చనువుగా అడుగుతారు వాళ్ళు. మాకు ఇది కావాలి, ఈ ఫెసిలిటీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతారు వాళ్ళు. ఆ మాత్రం మాకు బాండ్ ఉంది వాళ్ళకి నాకు. మా సర్వీసెస్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము. పెద్దవాళ్ళకి ఇంకా మీరు అడిగారు కదా వెంటిలేటర్ ఇలాంటివన్నీ ఉంటే, ఇప్పుడు మా బాబా ఆధ్వర్యంలో కొంచెం రీహాబిలిటేషన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. పర్మిషన్స్ అన్నీ అప్లై చేశాము. సో ఇంకొంచెం అంటే ఫుల్లీ కమర్షియల్ కాకుండా మనం ఇంకొంచెం మందికి మధ్యతరగతి వాళ్ళకి సేవలు అందించడానికి, అలాగే బాబు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు నాతో పాటు సర్వీస్లో, తను కూడా హెల్ప్ ఉంటున్నాడు. సో ఎక్స్టెన్షన్ కోసం తను మెడికల్ లైసెన్స్ వెయిట్ చేస్తున్నాము. అది వెయిట్ చేస్తే ఇంకొకటి రీహాబిలిటేషన్ లాగా స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే రీహాబిలిటేషన్ ఇదంతే ఇంతో మీ బాబుకు మెడికల్ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి. ఏం చదువుతున్నారు మేడం మీ బాబు? బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు నాతో పాటు రోజు తను కూడా నాతో పాటు ఇక్కడ వస్తున్నాడు. అంటే మనుషుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సిచ్యుయేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. ఏదైనా కొంచెం నాకు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ నేను బ్యాక్ ఉంటాను, ఇంక తర్వాత అంతా బాబే చూసుకుంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో మీరు రాలేని పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. తనే వస్తున్నాడు ఇప్పుడు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల తనే ఎక్కువ వస్తున్నాడు ఇప్పుడు. అంటే